బ్యాంబీ ది రికనింగ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 20 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే ఈ మూవీ ఒక సర్వైవల్ మూవీ గైస్. మూవీలో ఒక జంతువు ఉంటది గైస్, బాబీ అనేసి. ఆ జంతువుని కొంచెం బాగా చూపించారు. మూవీలో కొన్ని జంతువులను చూపిస్తారు గైస్. అక్కడ విఎఫ్ఎక్స్ అయితే కొంచెం బాగుంది. అలాగే మూవీ మొత్తం నైట్ లోనే ఉంటది. అందువల్ల అయితే మీకు కొన్ని సీన్స్ అయితే కొంచెం హర్రర్ ఫీల్ తెప్పిస్తుంది. మూవీలో స్టార్టింగ్ ఒక హాఫ్-అన్-అవర్ అయితే కొంచెం బోర్ కొడుతుంది గైస్. మూవీ స్టార్టింగ్ లో ఒక యాక్సిడెంట్ అవుతుంది అనమాట. ఆ యాక్సిడెంట్ తర్వాత నుంచి వీళ్ళు మూవీ స్టోరీ బిల్డ్ చేస్తా ఉంటారు. మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని మనకి అలా చూపిస్తా ఉంటారు. అందువల్ల అయితే మనకు కొంచెం బోర్ కొడుతుంది. మూవీలో లాస్ట్ ఒక హాఫ్-అన్-అవర్ గైస్ బాగుంటుంది. అక్కడ ఎమోషన్ గానీ, అక్కడ కిల్లింగ్ గానీ కొంచెం బాగుంటుంది అనమాట. క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది గైస్. ఆ ఎమోషనల్ సీన్ అయితే కొంచెం బాగుంటుంది, నాకైతే నచ్చింది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, బాంబే అనే ఒక జంతువు అందరినీ చంపేస్తా ఉంటది. అసలు ఎందుకు చంపుతుంది, అప్పుడు మన హీరోయిన్ ఏం చేసింది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ కొంచెం బ్రూటల్ కిల్లింగ్ ఉంటుంది. బ్రూటల్ కిల్లింగ్ అంటే మనకు కొంచెం బ్రూటల్ గా చూపిస్తారు. అలాగే మూవీలో ఒక కుందేళ్ల సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా కొంచెం బాగుంటుంది. మూవీలో ఏంటంటే మనకైతే ఒక ఇంటెన్సిటీ ఉంటుంది గైస్. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు చూడబుద్ధి అవుతా ఉంటుంది. ఇంటెన్సిటీ గానీ, అక్కడ వైలెన్స్ గానీ కొంచెం బాగా బిల్డ్ చేసుకున్నారు మూవీలో అయితే. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బాగానే ఉంటాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది. ఇస్ వన్ టైం వాచబుల్. మీకు సర్వైవల్ మూవీ సిస్టమ్ అయితే ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చొచ్చు. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.